వంగవీటి రాధ ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. వరుసగా 2 టర్మ్స్ ఎలక్షన్స్లో పోటీ చేయకపోతే ఏమైపోతుంది? ఓడిపోవడం 2 టర్మ్స్ అయ్యి ఇదంటే ఆయన వయసు ఎంత? యంగ్స్టర్గా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఒక్కసారి. ఆ తర్వాత ఓటమి, ఆ ఓటమి తర్వాత ఇక పార్టీ పరంగా దెబ్బలు తింటూనే ఉన్నారు. విజయవాడ సెంట్రల్ కావాలన్నది ఇప్పుడు బోండా ఉమాకి ఇచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ వెల్లంపల్లి తిరుగుతున్నారు. ఇప్పుడు వంగవీటి రాధా భవిష్యత్తు ఏంటి? విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారా? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కేసినేని నానిని ప్రకటించేసింది. తెలుగుదేశం పార్టీ చిన్నిని రెడీలో ఉంచింది. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సుజనా చౌదరి సిద్ధంగా ఉన్నారు. పోనీ మచిలీపట్నానికి వెళ్తారా? ఆల్రెడీ బాలశౌరి అక్కడ మచిలీపట్నం జనసేనకి ఇచ్చేశారు. అవనిగడ్డకి వెళ్తారా? అక్కడ ఆల్రెడీ అవనిగడ్డకి ఇప్పుడు ఉన్నది ఒక అవనిగడ్డ జనసేన, ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు. మరి తెలుగుదేశం నుండి ఈయన జనసేనలోకి చేర్చి అక్కడ సీట్ ఇస్తారా? బట్ అక్కడ అవనిగడ్డలో జనసేన కోసం కష్టపడి పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా ఈ ట్రిప్ డెసిషన్ తీసుకోకపోతే ఏమవుతుంది అన్నటువంటిది $1 మిలియన్ ప్రశ్న. రాజకీయాలలో అంటే రంగా గారి అబ్బాయి అని అందరికీ అభిమానం, అందరూ ప్రేమిస్తున్నారు, కానీ అవకాశాలు మాత్రం లభించట్లేదు. ఇప్పుడు డెసిషన్ తీసుకుని ఏదో ఒక వైపుకి వెళ్లాల్సినటువంటి అవసరమైతే రాధాకుంది, లేకపోతే రాజకీయంగా చాలా ఇబ్బంది.